అండ్ ఈరోజు నేను గుత్తి టమోటో కర్రీ చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి 4 టమోటోస్ తీసుకున్నాను. ఒక చిన్న 6 పొటాటోస్ స్మాల్‌వి తీసుకొని బాయిల్ చేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఒక 2 టమోటోస్ మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్. ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకున్న పొటాటోని స్మాష్ చేసుకోవాలి బాగా. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 మోర్ స్పూన్, సాల్ట్, కొరియండర్ లీఫ్, కొత్తిమీర మొత్తాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలండి. వీటిని హాఫ్ భాగం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీటిలో ఈ సీడ్స్ అన్ని ఇలా తీసేసుకోవాలి. టమోటాలో ఉన్నది మొత్తం తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్ని ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న వాటిలోకి ఈ పొటాటో పేస్ట్ మొత్తానికి ఇలా అప్లై చేయాలండి. ఇలా మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలండి పొటాటో పేస్ట్ని. ఇలా ఇంకొంచెం సపరేట్గా కొంచెం ఇది ఉంచుకోవాలి లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇలా కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంటే కొంచెం. ఇప్పుడు ఈ టమోటో ఇట్లా అప్లై చేసుకున్న వాటిని ఇలా పెట్టుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్ ఇలా పెట్టుకోవాలండి. వీటిని ఇలా మగ్గుతూ ఉన్నాయి. ఒక హాఫ్ మినిట్ కొంచెం మూత పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ మగ్గనివ్వాలి వాటిని బాగా. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రంట్కి కొంచెం ఇట్లా టర్న్ చేసుకోవాలి. మొత్తం ఇలా తిప్పేసుకోవాలండి. ఇలా ఇవి కూడా మొత్తం మగ్గిన తర్వాత ఈ పొటాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటా ప్యూరీని దీంట్లో యాడ్ చేయాలండి. టమోటా ప్యూరీని, పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, సరిపడినంత సాల్ట్, కొంచెం టర్మరిక్. ఈ మిగిలిన పొటాటో పేస్ట్ అంతా వీటిలో యాడ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ తొక్క బాగా ఉడకనివ్వాలండి. దగ్గరకు వచ్చేంత వరకు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ కర్రీ. టమోటో గుత్తి టమోటో కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. కర్రీ అంతా దగ్గరకు వచ్చేసిందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. ఇంకా దించేసుకుందాము. గుత్తి టమోటో కర్రీ అయిపోయిందండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా తీసుకుంటా చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి కర్రీ. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఎమ్మి గుత్తి టమోటో కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుందండి ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి నచ్చితే కనుక. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్.